Title: Timely Restatement. So title of today's editorial is Timely Restatement. Free speech restrictions should be reasonable and not a tool to stifle views. Free speech restrictions should be reasonable. Free speech restrictions అనేవి ఎలా ఉండాలమ్మా? రీజనబుల్గా ఉండాలి. అండ్ నాట్ ఎ టూల్ టు స్టైఫిల్ వ్యూస్. స్టైఫిల్ అంటే ఏంటమ్మా? వ్యూస్ని అణిచివేయడం, తొక్కివేయడం. వ్యూస్ని అణిచివేసేలాగా, తొక్కివేసేలాగా ఉండకూడదు అని అర్థం. సో బేసికల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రీ స్పీచ్ అంటే మీకు తెలుసు ఆర్టికల్ 19 క్లాజ్ 1 ద్వారా మనకి లభిస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో దీనికి ఆర్టికల్ 19 క్లాజ్ 1 అందులో మళ్ళీ మీకు క్లాజ్ 2లో మీకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సబ్ క్లాజ్ ఎగ్జాక్ట్ ఒకసారి క్లాజ్ చూడండి, దాంట్లో మీకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి రీజనబుల్గా ఉండాలి. రెస్ట్రిక్షన్స్ అనేది టూ మచ్ పెట్టేయకూడదు. అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఎ టూల్ టు స్టైఫిల్ వ్యూస్ని అణచివేసేలాగా మనకి ఈ టూల్ అనేది ఉండకూడదు అనేది ఇక్కడ క్లియర్గా రాశారు. సో వ్యూస్ని అణచివేసేలాగా ఉండకూడదు, అలాంటి టూల్గా అది మారకూడదు అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. In fraud times, every restatement of the basic elements of free speech law and democracy is wholly welcome. In fraud times అని అర్థం ఏంటమ్మా? టెన్షన్తో కూడిన టైమ్స్లో, ఓకే, ఇష్యూస్ ఉన్న టైమ్స్లో అనే మీనింగ్ మనకి ఎక్కడ వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రాడ్. ఎప్పుడైనా విన్నారా ఈ పదం? ఫ్రాడ్ అనే పదానికి మీనింగ్ విన్నారా? ఎప్పుడైనా సరే మనకి అన్డిజైరబుల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసే టైమ్స్ని మనం ఫ్రాడ్ టైమ్స్ అని చెప్పేసి అంటాం. ఎవ్రీ రీస్టేట్మెంట్ ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ లా అండ్ డెమోక్రసీ ఈజ్ హోల్లీ వెల్కమ్ అని చెప్పి రాశారు. అంటే అర్థం ఏంటమ్మా? ఎవ్రీ రీస్టేట్మెంట్ ఆఫ్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ లా, ఫ్రీ స్పీచ్కి సంబంధించిన లాని, దాని యొక్క బేసిక్ ఎలిమెంట్స్ని పదే పదే రీస్టేట్ చేయడం అనేది వెల్కమ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్కమ్? ఆహ్వానించదగ్గ పరిణామం అని అర్థం. అంటే ప్రతి చిన్నదాన్ని కూడా పెద్ద ఇష్యూగా చూపిస్తున్న రోజుల్లో ఇది ఇంపార్టెంట్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ క్వాషింగ్ ఎ గుజరాత్ పోలీస్ కేస్ అగైన్స్ట్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇమ్రాన్ ప్రతాప్ గరి ఫర్ పోస్టింగ్ అన్ allegedly inflammatory poem on social media is a welcome intervention in favor of free speech. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ ఇచ్చింది ఏమని? క్వాషింగ్ అంటే కొట్టివేస్తూ. ఏంటి కొట్టివేసింది? ఎ గుజరాత్ పోలీస్ కేస్ అగైన్స్ట్ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వ్యతిరేకంగా గుజరాత్లో పోలీస్ కేసు వేయడం అనేది జరిగింది. రైట్, ఆ కేసుని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ ఏం చేసింది? కొట్టేసింది. ఎవరు? ఇమ్రాన్ ప్రతాప్ గరి. ఎందుకంట? ఫర్ పోస్టింగ్ అన్ allegedly ఇన్ఫ్లమేటరీ పోయం. ఇన్ఫ్లమేటరీ అంటే అర్థం ఏంటమ్మా? రెచ్చగొట్టేలాగా, గొడవలు పెట్టేలాగా ఉండే పోయంని మనం ఇన్ఫ్లమేటరీ పోయం అని చెప్పంటాం. allegedly అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ allegedly? అంటే ఆరోపిస్తున్న విధంగా అనే మీనింగ్ వస్తుంది. ఆన్ సోషల్ మీడియా ఈజ్ అ వెల్కమ్ ఇంటర్వెన్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ఇది ఒక వెల్కమ్ ఇంటర్వెన్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్కి అనుకూలంగా ఒక వెల్కమ్ ఇంటర్వెన్షన్గా మనం చెప్పవచ్చు. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రభుత్వం తీసుకునే లేదా గవర్నమెంట్ జ్యుడిషియరీ కానీ ఏదన్నా వ్యవస్థ ఒకదాన్ని సరిదిద్దడానికి తీసుకునే చర్యని మనం ఇంటర్వెన్షన్ అని చెప్పేసి అంటాం. We call it intervention. Its importance is that it restates nearly forgotten aspects of free speech jurisprudence in an era in which any speech can be criminalized if powerful or influential people claim to be hurt by it. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇట్ రీస్టేట్స్ నియర్లీ ఫర్గాటన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ జూరిస్ప్రుడెన్స్. ఇది ఏం చెప్తుంది? ఇట్ రీస్టేట్స్ నియర్లీ ఫర్గాటన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ జూరిస్ప్రుడెన్స్. ఫ్రీ స్పీచ్ జూరిస్ప్రుడెన్స్ అంటే అర్థం ఏంటి? ఫ్రీ స్పీచ్కి సంబంధించిన చట్టాలు లేకపోతే దానికి సంబంధించిన లీగల్ వ్యవస్థ గురించి అందరూ మర్చిపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని ఈ జడ్జిమెంట్ రీస్టేట్ చేసింది. ఎటువంటి ఎరాలో మనం ఉన్నాం? ఎరా అంటే కాలం, టైం. ఎటువంటి ఎరాలో మనం ఉన్నాం? ఇన్ విచ్ ఎనీ స్పీచ్ కెన్ బి క్రిమినలైజ్డ్. క్రిమినలైజ్ చేయడం అంటే అర్థం ఏమో? స్పీచ్ని మనం క్రిమినలైజ్ చేసే అవకాశం ఉన్న రోజులు ఇవి. క్రిమినలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? దాన్ని నేరంగా చిత్రీకరించడం. ఇఫ్ పవర్ఫుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ క్లెయిమ్ టు బి హర్ట్ బై ఇట్. పవర్ఫుల్ మరియు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మేము దీనివల్ల హర్ట్ అవుతున్నాము అంటే, దీనివల్ల
హర్ట్ అవుతున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని ఆ ఫ్రీ స్పీచ్ని ఏం చేస్తున్నారు, క్రిమినలైజ్ చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ద కోర్ట్ హ్యాస్ రిమైండెడ్ ద పోలీస్ దట్ దే హ్యావ్ టు ఆనర్ అండ్ ప్రిజర్వ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సిటిజన్స్. సో కోర్ట్ ఏమని రిమైండ్ చేసింది పోలీసులకి, దట్ దే హ్యావ్ టు ఆనర్ అండ్ ప్రిజర్వ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సిటిజన్స్. కోర్ట్ ఏం చేసింది, ప్రజల యొక్క సిటిజన్స్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం ప్రిజర్వ్ చేయాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం ప్రిజర్వ్ చేయాలనే విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఫర్ ఓవర్ జీలస్ పోలీస్మెన్ who rushed to register a first information report splattered with as many of speech restrictive penal provisions as possible, even when it is clear that the complaint is politically or communally motivated, the court has advised that they should consider the effect of spoken or written words based on the standard of their effect on reasonable, strong-minded, firm and courageous individuals and not based on people with weak and vacillating minds. Very, very interesting, Amma. చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చూడండి. ఫర్ ఓవర్ జీలస్ పోలీస్మెన్, ఓవర్ జీలస్, జెలస్ కాదు, జాగ్రత్తగా చదవాలి. దట్ ఈస్ నాట్ జెలస్, దట్ ఈస్ జీలస్. జీలస్ అంటే అర్థం ఏంటి, జీల్ అంటే లాట్ ఆఫ్ ఎంతూజియాజం, అంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీస్మెన్ హూ రష్ టు రిజిస్టర్ ఏ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ని రిజిస్టర్ చేయడానికి ఎప్పుడు వెంటనే చేసేద్దామని ముందుకు వచ్చేసే ఈ పోలీస్మెన్కి స్ప్లాటర్డ్ విత్ యాజ్ మెనీ స్పీచ్ రెస్ట్రిక్టివ్ పీనల్ ప్రావిజన్స్ యాజ్ పాసిబుల్. ఆ ఎఫ్ఐఆర్లో ఏం పెడుతున్నారు, స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఉన్న ప్రావిజన్స్ ఎన్నైతే ఉన్నాయో ఐపీసీ నుంచి దీని నుంచి అన్నిటినీ తీసుకొచ్చి అది మొత్తం నింపేశారు. ఈవెన్ వెన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద కంప్లైంట్ ఈజ్ పొలిటికల్లీ ఆర్ కమ్యూనల్లీ మోటివేటెడ్. ఈ కంప్లైంట్ అనేది పొలిటికల్లీ మరియు కమ్యూనల్లీ మోటివేటెడ్ అని తెలిసినప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లో ఈ ప్రావిజన్స్తో నింపేసే పరిస్థితి మనం చూస్తున్నాం. పొలిటికల్లీ అండ్ కమ్యూనల్లీ మోటివేటెడ్ అర్థం ఏంటి, ఒక ఎఫ్ఐఆర్ అనేది ఒక కంప్లైంట్లో అది నిజంగా జెన్యూన్గా ఎఫెక్ట్ అయ్యి చేశారా, లేదా రాజకీయపరమైన ఉద్దేశాలతో లేదా మతపరమైన ఉద్దేశాలతో నిండిపోయింది అనేది మనం చూసుకోవాలి. ఆ విషయం క్లియర్గా ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఏం చేశారు, ఎఫ్ఐఆర్లో ఎన్ని ప్రొవిజన్స్ ఉంటే అన్ని ప్రొవిజన్స్ని పెట్టేశారు. అండ్ వీళ్ళేమంటే కోర్ట్ ఏం చెప్పిందంటే దే షుడ్ కన్సిడర్ ద ఇఫెక్ట్ ఆఫ్ స్పోకెన్ ఆర్ రిటర్న్ వర్డ్స్. వాళ్ళు స్పోకెన్ ఆర్ రిటర్న్ వర్డ్స్ యొక్క ఇఫెక్ట్ని కన్సిడర్ చేయాలి బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ ఆఫ్ దేర్ ఇఫెక్ట్ ఆన్ రీజనబుల్, స్ట్రాంగ్ మైండెడ్, ఫర్మ్ అండ్ కరేజియస్ ఇండివిజువల్స్. సో ఆ ఎఫెక్ట్ అనేది రీజనబుల్, స్ట్రాంగ్ మైండెడ్, ఫర్మ్ అండ్ కరేజియస్ ఇండివిజువల్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంది. అంటే జనరల్గా ఇప్పుడు ఒక మాట మాట్లాడినప్పుడు కానీ, ఒక పోయం చెప్పినప్పుడు కానీ, ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ దాని ఇంపాక్ట్ ఒక తెలివైన, స్ట్రాంగ్ మైండెడ్, కరేజియస్ పర్సన్ మీద దాని ఇంపాక్ట్ ఎంత ఉందనేది చూడాలి. అంతేగాని ఒక వీక్ పర్సన్ ఉంటాడు, ప్రతి చిన్నదానికి అఫెండ్ అయిపోతాడు, ప్రతి చిన్నదానికి హర్ట్ అయిపోతాడు, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడు. అట్లాంటి వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది కాదు, ఎవరైతే ఆలోచించగలరో, ఎవరైతే స్ట్రాంగ్ మైండెడో, ఎవరైతే రీజనబుల్గా ఉంటారో అలాంటి వాళ్ళను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా స్పీచ్ ఉందా లేదా అనే దాన్ని కన్సిడర్ చేయాలని కోర్ట్ చెప్తోంది. ద ఎఫెక్ట్ ఆఫ్ ద స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్స్ కెనాట్ బి జడ్జ్డ్ on the basis of standards of people who always have a sense of insecurity or of those who always perceive criticism as a threat to their power or position. Spoken లేదా written words యొక్క effect cannot be judged on the basis of the standards of people who always have a sense of insecurity. కొందరు ఎప్పుడు కూడా ప్రతిదానికి అఫెండ్ అయిపోతారు, ప్రతి చిన్నదానికి కూడా ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు. వాళ్ళని బేస్ చేసుకొని, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఓకేనా, ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హూ ఆల్వేస్ పర్సీవ్ క్రిటిసిజం అంటే అర్థం ఏంటమ్మా, విమర్శని ఎప్పుడు కూడా ఒక థ్రెట్ లాగా భావించే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని బేస్ చేసుకొని మనం ఫ్రీ స్పీచ్ యొక్క స్పోకెన్ ఆర్ రిటర్న్ వర్డ్స్ యొక్క ఎఫెక్ట్ని జడ్జ్ చేయలేము అంటున్నారు. సేస్ బెంచ్ కంప్రైజింగ్ జడ్జెస్ అభయ్ ఎస్ ఓకా అండ్ ఉజయ్ భుయాన్. సో అభయ్ ఎస్ ఓకా మరియు ఉజయ్ భుయాన్తో కూడిన మనకి బెంచ్ అనేది మనకి చెప్తోంది. The court has gone on to analyze the poem
పోస్టెడ్ బై మిస్టర్ ప్రతాప్ ఘరి. ఈ ప్రతాప్ ఘరి పోస్ట్ చేసిన పోయంని కూడా కోర్టు అనలైజ్ చేసింది. ఇట్ ఫైండ్స్ దట్ ఇట్ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ ఎనీ రిలీజియన్, రేస్, లాంగ్వేజ్, రీజనల్ గ్రూప్, caste or community and makes no imputation against any of them. So court ఏం చెప్తుంది, that it finds that it is not concerned with any religion. We are not concerned with any religion, race, language, regional group, కాస్ట్ ఆర్ కమ్యూనిటీ. ఈ పర్టికులర్ పోయం అనేది ఏ రిలీజియన్తో, రేస్తో, లాంగ్వేజ్తో, రీజనల్ గ్రూప్తో, కాస్ట్, కమ్యూనిటీతో దేనికి సంబంధం లేనిది. అండ్ మేక్స్ నో ఇంప్యూటేషన్ ఎగ్నెస్ట్ ఎనీ ఆఫ్ దెమ్. ఇంప్యూటేషన్ అంటే అర్థం ఏంటంటే రెఫరెన్స్, వాటిని దేని ఇది రిఫర్ చేయట్లేదు లేదా వాటికి సంబంధించింది అని ఎక్కడా మనకి తెలియట్లేదు అని చెప్పేసి జడ్జిలు అంటున్నారు. అంటే ఇప్పుడు పలానా మతానికి, కులానికి, దేనికో రెచ్చగొట్టేలాగా ఉంది అంటే ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏది దేనికి సంబంధించింది కాదు అని చెప్పి కోర్టే చెప్తోంది. ఇట్ కంటైన్స్ నో అపీల్ లైక్లీ టు కాజ్ డిస్హార్మనీ ఆర్ ఫీలింగ్ ఆఫ్ ఎన్మిటీ ఆర్ హేట్రెడ్ ఆర్ ఇల్ విల్. ఇట్ కంటైన్స్ నో అపీల్ likely to cause disharmony or feeling of enmity or hatred or ill will. అంటే ఇక్కడ ఏం రాశారు, ఇట్ కంటైన్స్ నో అపీల్ లైక్లీ టు కాజ్ డిస్హార్మనీ. డిస్హార్మనీ అంటే అర్థం ఏంటమ్మా, హార్మోనీ అంటే సామరస్యత, హార్మోనీకి ఆపోజిట్ ఏంటి డిస్హార్మోనీ, హార్మోనీకి ఆపోజిట్ సామరస్యత లేకుండా, అంటే ఇద్దరు మతాల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య ఘర్షణ కలిగించే వాతావరణాన్ని అది ఏమైనా క్రియేట్ చేస్తుందా. ఆర్ ఫీలింగ్ ఆఫ్ ఎన్మిటీ అంటే శత్రుత్వ భావజాలాన్ని ఏమైనా నింపుతుందా. ఆర్ హేట్రెడ్ ఆర్ ఇల్ విల్. హేట్రెడ్ అంటే ఏంటమ్మా అర్థం, హేట్రెడ్ అంటే అసహ్యభావం, కోపభావం ఇలాంటిది. ఇల్ విల్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్. అలాంటివి క్రియేట్ చేసేలాగా ఇదేమైనా ఉందా అంటే అలా ఏమీ లేదు అని చెప్పి కోర్టు చెప్తోంది. It dismisses as ridiculous to accuse the appellant of any intention to outrage the religious feelings of any class by insulting its religion or belief. So basically appellant అంటే ఇక్కడ ఎవరైతే అపీల్ చేశారో, అంటే ఆయన పైన కేసు వేసింది ఎవరు, పోలీసు వేశారు. అపీల్ చేసింది ఎవరు, విక్టిమ్, ఎవరి మీద అయితే కేసు వేయబడిందో ఆయన అపీల్ చేశారు. సో బేసిక్గా ఈ అపెల్లెంట్కి ఎక్యూజ్ అంటే ఆరోపణ. ఏమని ఆరోపించారు, ఆఫ్ ఎనీ ఇంటెన్షన్ టు అవుట్రేజ్ ద రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ క్లాస్. అంటే కొందరి మతపరమైన భావాల్ని ఇన్సల్ట్ చేసేలాగా, అవుట్రేజ్ చేయడం అంటే అవుట్రేజింగ్ ద రిలీజియస్ ఫీలింగ్స్ అని అర్థం అంటే వాళ్ళకున్న ఆ భావజాలాన్ని ఇన్సల్ట్ చేయడం, దాన్ని బాధ కలిగించేలాగా చేయడం, వాళ్ళ ఫీలింగ్స్ని రెచ్చగొట్టడం, వాళ్ళ మనసుని గాయపరిచేలాగా దీంట్లో ఏమీ లేదని చెప్పేసి ఇట్స్ రిలీజియన్ ఆర్ బిలీఫ్. ఓకే, ఆ రిలీజియన్ని, వాళ్ళ నమ్మకాలని ఇన్సల్ట్ చేసేలాగా ఏమీ లేదని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అంటే ఆ అపీల్ ఈ పర్టికులర్ పర్సన్ మీద ఇన్ని రకాల ఆరోపణలు జరిగాయి, అలా ఆరోపించే విధంగా ఏమీ లేదని చెప్పేసి కోర్టు చెప్తుంది. ద పోయం ఓన్లీ టెల్స్ ద రూలర్స్ వాట్ ద రియాక్షన్ విల్ బీ ఇఫ్ ద ఫైట్ ఫర్ రైట్స్ ఈజ్ మెట్ విత్ ఇన్జస్టిస్. సో పోయం ఏం చెప్తుంది రూలర్స్కి, ఇప్పుడు ఫైట్ ఫర్ రైట్స్ కోసం చేసే ఫైట్ అంటే హక్కుల కోసం చేసే పోరాటానికి న్యాయం జరగకపోతే, అంటే అన్యాయం జరిగితే రూలర్స్కి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మాత్రమే పోయం చెప్పింది, కానీ ఏ మతాన్ని, కులాన్ని, వర్గాన్ని కించపరిచేలాగా అది మాట్లాడలేదు. ఇన్ ఎఫెక్ట్ the court has found that none of the ingredients of the offences related to a divisive speeches having a detrimental effect on public order or any insult or provocation against any religious sentiments could be found in it. So చివరగా కోర్టు ఏమంటుందంటే, నన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద అఫెన్సెస్ అంటే నేరాలు, అంటే నేరాల్లో జనరల్గా కామన్గా ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్, అంటే అందులో భాగాలు ఏంటవి, డివైజివ్ స్పీచ్కి సంబంధించి అంటే జనాల మధ్య డివిజన్స్ క్రియేట్ చేసేలాంటి స్పీచ్కి సంబంధించేవి కానీ, స్పీచెస్ హ్యావింగ్ ఎ డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఆన్ పబ్లిక్ ఆర్డర్ పైన డెట్రిమెంటల్ అంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్ కలిగించేలాంటి స్పీచెస్ కానీ, ఆర్ ఎనీ ఇన్సల్ట్ ఆర్ ప్రొవొకేషన్ ఎగ్నెస్ట్ ఎనీ రిలీజియస్ సెంటిమెంట్, ఇన్సల్ట్ కానీ ప్రొవొకేషన్ ఆర్ ఆన్ ఎనీ రిలీజియస్ సెంటిమెంట్ కుడ్ బి ఫౌండ్ ఇన్ ఇట్. దాంట్లో అట్లాంటివి ఏవీ లేవు. ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టేలాగా మాట్లాడడం, ఇన్సల్ట్ అన్నా మనకేంటమ్మా అవమానించేలాగా మాట్లాడడం, అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి కూడా దీంట్లో లేవు. డెట్రిమెంటల్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం. ఓవరాల్ ద వర్డిక్ట్ విల్ హ్యావ్ టు సర్వ్ యాజ్ అ గైడ్ టు పోలీస్ ఆఫీసర్స్ deciding to invoke section 196 of the Bharatiya Nyaya Sanhita, equivalent of the section 153A of Indian Penal Code.
సో ఓవరాల్గా ద వర్డిక్ట్ విల్ హ్యావ్ టు సర్వ్ యాజ్ అ గైడ్ టు పోలీస్ ఆఫీసర్స్. వర్డిక్ట్ ఎలా ఉండాలి? విల్ హ్యావ్ టు సర్వ్ యాజ్ అ గైడ్ టు పోలీస్ ఆఫీసర్స్. పోలీస్ ఆఫీసర్స్కి ఒక గైడ్ లాగా ఇది పనిచేయాలి. డిసైడింగ్ టు సర్వ్ ఇన్వోక్ ఆర్టికల్ 196. భారతీయ న్యాయ సంహితలో ఉన్న ఆర్టికల్ 196ని ఎప్పటికప్పుడు ఇన్వోక్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాన్ని ఉపయోగించి కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ప్రతి చిన్నదానికి మీరు కేసెస్ పెట్టకూడదనే విషయాన్ని ఈ వర్డిక్ట్ మనకి చెప్తోంది. వాళ్ళకి ఒక గైడ్ లాగా ఇది పనిచేయాలని చెప్తాం. ఆఫెన్ అండర్ పొలిటికల్ డైరెక్షన్, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు అలాంటి కేసులు పెడతారు. ఆ ప్రావిజన్స్ని మిస్యూజ్ చేస్తారు. అలా చేయకుండా దిశానిర్దేశం చేసే ఒక జడ్జిమెంట్గా దీన్ని చూడొచ్చు. whenever a speech containing trenchant criticism of the government or ministers is made by anyone. ప్రభుత్వాన్ని ట్రెంచెంట్ అంటే షార్ప్గా, ఇన్సిసివ్గా ఎవరైనా సరే క్రిటిసైజ్ చేస్తే, ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ని కానీ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే, అలాంటి స్పీచ్ వస్తే చాలు ఇమీడియట్గా ఏం చేస్తున్నారమ్మా? అలాంటి స్పీచ్ రాగానే ఏం చేస్తున్నారు? ఇలాంటి కేసులు వాళ్ళ మీద పెట్టడం అనేది జరుగుతుంది. యాజ్ డిఫమేషన్ కెనాట్ బి ద సబ్జెక్ట్ ఆఫ్ ఎన్ ఎఫ్ఐఆర్ ఆర్ ఎ కంప్లైంట్. Defamation cannot be the subject of an FIR or complaint. FIR కానీ కంప్లైంట్కి డిఫమేషన్ అనేది సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైతే అవమానపడ్డారో వాళ్ళు మాత్రమే వేయాలి. అదర్వైజ్ వేరే వాళ్ళు, పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఫమేషన్ సూట్ వేయడానికి లేదు. The police often invoke the sections related to speech restrictions to browbeat critics and dissenters. ఇక్కడ చూడండి అమ్మ, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మినిస్టర్ గురించి కామెంట్ చేశారు అనుకోండి. సో మినిస్టర్ నాకు పరువు నష్టం కలిగిందని దావా అయ్యారంటే మినిస్టరే కేసు వేయాలి, డైరెక్ట్గా పోలీసులు వేయడానికి లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. డిఫమేషన్ కెనాట్ బి ద సబ్జెక్ట్ ఆఫ్ ఎన్ ఎఫ్ఐఆర్ అంటే మీనింగ్ అది వాళ్ళు వేయాలి తప్పితే పోలీసులు డైరెక్ట్గా కేసు రిజిస్టర్ చేయడానికి లేదు అని అర్థం. ఓకే, వాళ్ళు దావా వేయాలి, పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదు అని అర్థం. అందుకని పోలీసులు ఏం చేస్తారు? ఎవరైనా పెద్ద ఆయనకి, మినిస్టర్ కానీ ఎవరి మీద కానీ ఇలా కామెంట్స్ వస్తే చాలు ఇమీడియట్గా పోలీసులు ఏం చేస్తారమ్మా? వేరే స్పీచ్ రెస్ట్రిక్షన్కి సంబంధించి హేట్ స్పీచ్ అని రకరకాల పీనల్ ప్రావిజన్స్ తీసుకొచ్చి కేసులు వేసేయడం అనేది జరుగుతుంది. డిసెంటర్ అంటే అర్థం ఏంటి? డిసెంటర్ అంటే విభేదించేవాళ్ళు, క్రిటిక్స్ అంటే విమర్శించేవాళ్ళు, బ్రోబీట్ అంటే వాళ్ళు ఇంటిమిడియేట్ చేయడం లేదా భయపెట్టడం, వాళ్ళని భయపెట్టడానికి ఇవన్నీ చేస్తారు అని అర్థం అన్నమాట. సో ఆర్టికల్ యొక్క సమ్మరీ మీరు ఇక్కడ గమనించవచ్చు. సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇమ్రాన్ ప్రతాప్ గరీ మీద ఉన్న కేసుని కొట్టేసింది. సో ఇది కొట్టేసి ఫ్రీ స్పీచ్ ప్రొటెక్షన్స్ని రీఅఫర్మ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎఫ్ఐఆర్స్కి దూరంగా ఉండమని పోలీసులకి చెప్తోంది. అండ్ స్పీచ్ అనేది ఎలా మనం జడ్జ్ చేయాలి? రీజనబుల్ ఇండివిజువల్స్ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉందండి? వీక్ మైండెడ్ ఇండివిజువల్స్ మీద కాదు, ప్రతి చిన్నదానికి అఫెండ్ అయిపోయే వాళ్ళ మీద కాదు, రీజనబుల్ ఇండివిజువల్స్ పైన దాని ఎఫెక్ట్ ఎలా ఉందని చెప్పేసి ఇది ఎంఫసైజ్ చేస్తుంది. నాట్ దోస్ హూ పర్సీవ్ క్రిటిసిజం యాజ్ ఎ థ్రెట్. క్రిటిసిజంని ఒక థ్రెట్గా భావించే వాళ్ళు ఏమనుకుంటున్నారని కాదు. అండ్ అర్జెస్ పోలీస్ టు అప్హోల్డ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్స్. పోలీసులకి ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్స్ని మీరు అప్హోల్డ్ చెయ్యాలి అని చెప్తోంది. అప్హోల్డ్ అంటే డిఫెండ్ చేయమని చెప్తాం. సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఆథర్స్ టోన్ ఇన్ ద ప్యాసేజ్? ట్రై చేస్తారా? ఈజ్ ఇట్ కాషియస్లీ ఆప్టమిస్టిక్ ఎట్ స్కెప్టికల్? ఆప్టమిస్టిక్గా ఉందా? మళ్ళీ స్కెప్టికల్ అంటే అనుమానంతో. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అనలైజ్ చేస్తుంది. సో జడ్జిమెంట్ని అనలైజ్ చేస్తుంది. నెగిటివ్గా ఏమైనా ఉందా? ఇక్కడ ఏం రాశారు? ఎక్నాలజింగ్ ద వర్డిక్ట్స్ సిగ్నిఫికెన్స్ వైల్ డౌటింగ్ ఇట్స్ బ్రాడర్ ఇంపాక్ట్. నో, దాన్ని డౌట్ చేయట్లేదు, కొంచెం పాజిటివ్గానే చెప్పింది. ఈ స్కెప్టిసిజం అనేది ఆర్టికల్లో లేదు. అనలిటికల్ అండ్ అథారిటేటివ్, ప్రజెంటింగ్ ఏ రీజన్డ్ ఆర్గ్యుమెంట్ విత్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్. ఎస్, ఇది మనం చెప్పొచ్చు. ఇది అనలిటికల్గా, అథారిటేటివ్గా ఉంది. ఒక సరైన ఆర్గ్యుమెంట్ని ప్రొజెక్ట్ చేసింది, జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్కి సపోర్ట్ చేస్తూ. క్రిటికల్గా లేదు, డిటాచ్డ్ ఇంపర్సనల్ కూడా కాదు. డిటాచ్డ్ అంటే ఎమోషన్లెస్గా మాట్లాడాను మనం డిటాచ్డ్ అని చెప్పేసి అంటాం. సో ఇట్ ఈస్ అనలిటికల్ అండ్ అథారిటేటివ్. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏమిటి? సుప్రీం కోర్ట్ హెస్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ప్రొటెక్షన్స్ ఇన్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఏం చేసింది? ఫ్రీ స్పీచ్ ప్రొటెక్షన్స్ యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేసిందని రాశారు. నో, దట్ ఈస్ నాట్ ద మెయిన్ ఐడియా. ద సుప్రీం కోర్ట్ రూలింగ్, ఇది ఒక స్పెసిఫిక్ రూలింగ్ గురించి, రీఇన్ఫోర్సెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఫ్రీ స్పీచ్ ఫ్రమ్ పొలిటికల్లీ మోటివేటెడ్ రెస్ట్రిక్షన్స్. ఎస్, రాజకీయపరమైన మోటివేషన్స్తో వచ్చే రెస్ట్రిక్షన్స్ నుంచి ఫ్రీ స్పీచ్ని కాపాడాల్సిన అవసరాన్ని చెప్పింది. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ మెయిన్ ఐడియా. Based on the passage, which of the following can be inferred?
ప్యాసేజ్ని బేస్ చేసుకొని మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు. ద సుప్రీం కోర్ట్ కన్సిడర్స్ ద ఇంటెంట్ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ స్పీచ్ బిఫోర్ డిక్లేరింగ్ ఇట్ అన్లాఫుల్. ఎస్, స్పీచ్ యొక్క ఇంటెంట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, రీజనబుల్ ఇండివిజువల్స్ పైన దాని ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటివన్నీ చూస్తుంది. అంతేగాని ఊరికే దాన్ని అన్లాఫుల్గా డిక్లేర్ చేయదు. కరెక్టే. ద పోలీస్ ఆఫెన్ మిస్యూజ్ ఫ్రీ స్పీచ్ రిలేటెడ్ పీనల్ ప్రావిజన్స్ అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. రాజకీయపరమైన ఇన్ఫ్లుయెన్స్లో పోలీసులు ఏం చేస్తారు, ఆఫెన్ ద మిస్యూజ్ స్పీచ్ రిలేటెడ్ పీనల్ ప్రావిజన్స్. కరెక్టే. ఎనీ క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నౌ లీగలీ ప్రొటెక్టెడ్ అండర్ ఫ్రీ స్పీచ్. నో, ఎనీ క్రిటిసిజం తప్పు. అంటే ఎనీ అనగానే మనకి ఏమొస్తుంది, ఎక్స్ట్రీమ్. అంటే ప్రభుత్వాన్ని ఏమన్నా సరే దానికి ప్రొటెక్షన్ ఉంటుందని కాదు. అంటే మీరు అనే భాష అనేది కూడా ఇంపార్టెంట్, మాట్లాడే విధానం అనేది ఇంపార్టెంట్. దానివల్ల పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా మనం చూసుకోవాలి. సో 3 తప్పు. స్పీచ్ లాస్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రీక్వెంట్లీ యూస్ టు సప్రెస్ డిసెంట్ రదర్ దాన్ మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్. ఎస్, పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కంటే కూడా ఫ్రీక్వెంట్గా దాన్ని డిసెంట్ని సప్రెస్ చేయడానికి వాడుతున్నారు అనేది మనకి చెప్పారు. సో 1, 2 and 4 can be the correct answer from the passage. Which of the following assumptions underlie the author's argument in the passage? Author argumentని సపోర్ట్ చేస్తున్న assumptions ఏంటి అనేది ఒకసారి చూడండి. Free speech in India is increasingly under threat from politically motivated legal actions. ఇండియాలో ఫ్రీ స్పీచ్ అనేది ఈజ్ ఇంక్రీజింగ్లీ అండర్ థ్రెట్ ఫ్రమ్ పొలిటికల్లీ మోటివేటెడ్ లీగల్ యాక్షన్స్. రాజకీయపరమైన మోటివేషన్స్తో ఉన్న లీగల్ యాక్షన్స్ నుండి ఫ్రీ స్పీచ్కి థ్రెట్ అనేది ఉంది. ఎస్, కరెక్టే. ఎందుకంటే ఎఫ్ఐఆర్స్ నమోదు చేసి భయపెడుతున్నారు. ద పోలీస్ షుడ్ ఎక్సర్సైజ్ గ్రేటర్ డిస్క్రిషన్ వైల్ ఇన్వోకింగ్ స్పీచ్ రిలేటెడ్ లీగల్ ప్రావిజన్స్. స్పీచ్ రిలేటెడ్ లీగల్ ప్రావిజన్స్ని వాడేటప్పుడు పోలీసులు ఇంకొంచెం విచక్షణ అనేది పాటించాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. నాయకులు చెప్పారని చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఈజ్ నెససరీ టు సేఫ్గార్డ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అగెన్స్ట్ మిస్యూజ్ ఆఫ్ లాస్. సో మిస్యూజ్ ఆఫ్ లాస్ జరగకుండా కాన్స్టిట్యూషనల్ రైట్స్ని సేఫ్గార్డ్ చేయడానికి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం. ఎస్, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరమే. అలా వస్తే తప్పితే ప్రొటెక్షన్ జరగదు. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, ఎనీ ఓవర్ ఇది రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ కంటెంట్తో సంబంధం లేకుండా షుడ్ బి అబ్సల్యూట్లీ ప్రొటెక్టెడ్. అబ్సల్యూట్లీ అంటే ఎలా మాట్లాడినా సరే ప్రొటెక్ట్ చేయాలని ఎవరూ చెప్పలేదు. ఎలా మాట్లాడినా అని కాదు, రీజనబుల్గా మాట్లాడితే ప్రొటెక్ట్ చేయాలి. పబ్లిక్ గార్డెన్ డిస్టర్బ్ చేసేలాగా మాట్లాడితే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ 1, 2 and 3. Which of the following, if true, would most weaken the argument presented in the passage? సో కింది వాటిలో ఏది నిజమైతే ఆర్గ్యుమెంట్, ప్యాసేజ్లో చెప్పిన ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుంది అని రాశారు. Several past Supreme Court rulings have upheld restrictions on free speech that were deemed necessary for maintaining public order. సో పబ్లిక్ ఆర్డర్కి అవసరమైన రెస్ట్రిక్షన్స్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇంతకుముందు అప్హోల్డ్ చేశాయి. అది అప్హోల్డ్ చేసినంత మాత్రాన ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోతుందా? లేదు. అంటే ఇప్పుడు పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే వాటికి రెస్ట్రిక్షన్స్ని అప్హోల్డ్ చేయడం ఓకే, కానీ ఏమీ లేకుండా కూడా ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా, అది కదా ప్రాబ్లం. సో దీనివల్ల ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ వీక్ అవ్వదు. పోలీస్ ఫాలో స్ట్రిక్ట్ లీగల్ ప్రోటోకాల్స్ బిఫోర్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్స్ రిలేటెడ్ టు స్పీచ్ అఫెన్సెస్ మినిమైజింగ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఒకవేళ నిజంగా ఇప్పుడు ఆధార్ యొక్క పాయింట్ ఏంటి, పోలీసులు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో లీగల్ ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వకుండా వాళ్ళు వచ్చేసి కేసులు నమోదు చేస్తారనేది ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్. ఒకవేళ నిజంగానే పోలీసులు లీగల్ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అయ్యి ఎఫ్ఐఆర్స్ని రిజిస్టర్ చేస్తే రిలేటెడ్ టు స్పీచ్ అఫెన్సెస్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా చేస్తే అప్పుడు ఇష్యూ ఉందా? లేదు. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థమవుతుందా? నిజంగా పోలీసులు ఏ తప్పు చేయట్లేదు, లీగల్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే చేస్తున్నారు అనేది నిజం అనుకోండి. ఆధార్ చెప్తున్న మాట ఏంటి, పోలీసులు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్లో చేస్తున్నారు అంటున్నారు. సో దాన్ని వీకెండ్ చేస్తున్నట్టు అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి.